నమస్తే వెల్గంటి సత్యగ్రహి నేను శివాని. కాంగ్రెస్ పార్టీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? అంతర్గత ప్రజాస్వామ్యం. అవును, ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడొచ్చు. ఢిల్లీ దాకా వెళ్ళి గ్రూపు రాజకీయాల పంచాయతీలు పెట్టొచ్చు. లీడర్ల మధ్య ఎన్ని గొడవలున్నా లాస్ట్ కి ఒకరినొకరు కౌగులించుకొని మీడియా ముందు ఆల్ ఈజ్ వెల్ అని కలరింగ్ ఇవ్వడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ట్రెండ్ మారింది. అక్కడ ప్రజాస్వామ్యం పక్కకెళ్ళిపోయింది. కంప్లీట్ గా వన్ మ్యాన్ షో నడుస్తోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. సెక్రటరియట్ గోడలు దాటి గాంధీ భవన్ నడవాలలో వినిపిస్తున్న లేటెస్ట్ గుసగుసలేంటో తెలుసా? ముఖ్యమంత్రి గారేమో సూపర్ సీఎం, కేబినెట్ లో ఉన్న మంత్రులంతా కేవలం ఉత్సవ విగ్రహాలేనా? వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఉదండుల కాలంలోనే పవర్ఫుల్ మంత్రులుగా వెళ్లిన సీనియర్లకు ఇప్పుడు సొంత శాఖల్లోనే కనీసం ఒక ఫైల్ చూసే భాగ్యం కూడా కలగడం లేదట. అసలు తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ లో ఏం జరుగుతోంది? మంత్రులు ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు? విపక్షాలు కాదు, సొంత పార్టీ నేతలే ఎందుకు రేవంత్ రెడ్డిపై రగిలిపోతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా ఏ ముఖ్యమంత్రికైనా హోంశాఖో, మున్సిపల్ శాఖో ఇలా కొన్ని కీలక శాఖలు ఉండటం కామన్. కానీ మన సీఎం గారి దగ్గర ఏకంగా 11 ముఖ్యమైన శాఖలున్నాయి. 11 శాఖల తక్కువే కదా? అయినా సరే పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టు సహచర మంత్రుల శాఖలో కూడా సిఎంఓ జోక్యం మితిమీరిపోయిందనే ఇప్పుడు మంత్రుల ప్రధాన ఆరోపణ. ప్రతి శాఖలను సదరు మంత్రిని కంప్లీట్ గా సైట్ చేసి ముఖ్యమంత్రి తన సొంత మనుషులనే లేదా షాడో అధికారులను కీలక సీట్లలో కూర్చోబెట్టారట. విషయం ఎంతవరకు వచ్చిందంటే 1.5 లక్షల కోట్ల భారీ మూసి ప్రాజెక్టు టెండర్ అయినా, వివాదాస్పదంగా మారిన 5 లక్షల కోట్ల విలువైన హిల్ట్ పాలసీ అయినా, చివరికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన 2,000 కోట్ల కాంట్రాక్టులైనా అంతా సీఎంఓ నుంచే డిసైడ్ అయిపోతుందట. సదరు మంత్రులకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఉండటం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ మంత్రి లబోదిబోం అంటున్నారు. ఒక మంత్రి గారైతే ఏకంగా మా శాఖలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి మేము చివరకు సమాచార హక్కు చట్టం కింద ఫైళ్లు తెప్పించుకోవాలేమో అని సెటర్లు వేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో మంత్రులు చెప్తే చాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఫైళ్లతో పరిగెడుతూ వచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జిల్లాలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్టీఓల పోస్టింగ్స్ అన్ని సీఎం గారే స్వయంగా స్క్రీనింగ్ చేసి ఇస్తున్నారట. ఆ ట్రైనింగ్ లో ఇచ్చే గైడ్ లైన్స్ ఏంటో తెలుసా? మంత్రి చెప్పినా వినకండి, లోకల్ ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చినా అస్సలు పట్టించుకోకండి. సీఎంఓలోని కీలక అధికారి లేదా షాడో సీఎంఓ నేతలు ఫోన్ చేస్తేనే పని చేయాలని క్లియర్ కట్ గా ఆర్డర్స్ ఇచ్చారంట. దీనివల్ల రీసెంట్ గా ఒక మంత్రి తన సొంత శాఖలో ఒక జేసీ స్థాయి అధికారిని కూడా బదిలీ చేయించుకోలేకపోయారట. మంత్రుల మాట వినకపోతే బ్యూరో కాంట్రాక్టర్లకు వచ్చే నష్టమేమీ లేదు, ఎందుకంటే వారి వెనక అల్టిమేటం బాస్ ఉన్నారు కదా. అందుకే అధికారుల అపాయింట్మెంట్ల కోసం మంత్రులే గంటల తరబడి వెయిట్ చేయాల్సిన దుస్థితి వచ్చిందని మంత్రుల వర్గంలోనే గుసగుసలు నడుస్తున్నాయి. అధికారులతో రివ్యూలు చేయాల్సింది మంత్రి అయితే డిప్యూటేషన్ మీద వచ్చిన సీఎంఓ అధికారి రివ్యూలు ఇస్తున్నారట. ఇక ఎక్సైజ్ శాఖలో జరిగిన ఒక టెండర్ వివాదంలో సీఎంఓ జోక్యం ఏ రేంజ్ లో ఉందంటే, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి తట్టుకోలేక ఏకంగా వీఆర్ఎస్ తీసుకునే వరకు వెళ్ళింది. దీనివల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రతిష్ట మస్కబారుతుందని తోటి మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఇక కథలో అసలు ట్విస్టులు, కామెడీలు ఇప్పుడు చూద్దాం. ఒక శాఖకు సంబంధించిన 54 కోట్ల సెల్ ఫోన్ల టెండర్ ఖరారైపోయింది. కానీ ఆ ఫోన్లు ఎప్పుడు కొన్నారు, ఎంతకు కొన్నారు, ఎవరికిచ్చారు అనే కనీస వివరాలు సదరు శాఖ మంత్రికే తెలియదట. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో కోడిగుడ్ల టెండర్లను కూడా సీఎంఓనే దగ్గరుండి నల్గొండకు చెందిన ఒక కాంగ్రెస్ పెద్దాయన సిఫార్సుతో ఒక వ్యాపారికి కట్టబెట్టిందని సదరు మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఇక్కడ మంత్రులు కేవలం సంతకాల యాత్రలు మాత్రమే అన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఒక లేడీ మినిస్టర్, ఆమె కుమార్తె పెట్టిన పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో సీఎం సన్నిహితుడు జోక్యం చేసుకున్నాడని, వాటాల పంచాయతీలో తేడాలు రావడం వల్లే దేవాలయాల శాఖకు సంబంధించిన ఫైళ్లను ఆపేశారని సదరు మంత్రి కుమార్తె ఓపెన్ గానే ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్లు సైతం ఇవి కేవలం ఆరోపణలు కావు, మంత్రుల మధ్య టెండర్ల పంచాయతీ, సీఎం సోదరుల భూదందాల నిజాలు అన్ని బాహటంగానే చర్చించుకుంటున్నారు. మరి అంత నిజాయితీ ఉంటే సీఎం గారు ఆ ఆరోపణలపై విచారణ ఎందుకు జరిపించలేదు? విచారణ జరిపితే పెద్ద తలకాయల భండారం బయటపడుతుందని భయపడ్డారా అని విపక్షాలే కాదు, సొంత పార్టీ నేతలే ప్రైవేట్ సంభాషణల్లో ప్రశ్నిస్తున్నారు. ఇక ఆర్టీఏ శాఖ విషయానికి వస్తే అక్కడ మంత్రి మాట కంటే ఒక రాజ్యాంగేతర శక్తి మాటే శాసనమట.
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మంత్రి ప్రమేయం లేకుండానే నిర్ణయాలు జరిగిపోయాయి. పైగా మంత్రి నోటి దురుసు వల్లే సమ్మె వచ్చింది అని సీఎం ఉల్టా ఆయనపైనే నిందలు వేశారట. ఆర్టీసీలో చిక్కిలు మక్కబుట్టలు ఇచ్చే పథకం కాంట్రాక్ట్ ను కూడా ఒక కీలక అధికారి తన బంధువులకు ఇప్పించుకున్నారట. చెక్ పోస్టుల రద్దు, ఏసీబీ దాడులన్నీ మంత్రికి తెలియకుండానే జరిగిపోతుంటే సదరు మంత్రికి అసమర్థుడనే ముద్ర వేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ఇక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పరిస్థితి మరీ ఘోరం. ఇప్పటి వరకు నా శాఖలో ఒక్క పాలసీ నిర్ణయం కూడా నేను తీసుకోలేదు. సినిమా వాళ్ళైతే నన్ను అసలు మంత్రిగా కూడా గుర్తించడం లేదు. హీరోలు, ప్రొడ్యూసర్లు అంతా డైరెక్ట్ గా సీఈఓ చుట్టూనే తిరుగుతున్నారు. ఈ శాఖ నాకొద్దు బాబోయ్ అని ఆయన పట్టుబడుతున్నారట. ఇంకో సీనియర్ మంత్రి అయితే అస్సలు పిఆర్ఓను కూడా పెట్టుకోలేదట. నాకు ప్రోటోకాల్ ఇస్తే చాలు, శాఖ అంతా సీఎం గారే చూసుకోమనండి అని తెగేసి చెప్పారట. ఎంతటి వైరాగ్యం వచ్చేసింది మన మంత్రులకు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల హిస్టరీ ఒకసారి చూడండి. తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ హయాంలోనే మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైఎస్ఆర్ కాలంలోని డిప్యూటీ స్పీకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరంతా వైఎస్ఆర్ క్యాబినెట్ లోనే పవర్ఫుల్ మంత్రులుగా పనిచేశారు. అలాంటి అపార అనుభవజ్ఞులు ఇప్పుడు ఏ అనుభవం లేని ముఖ్యమంత్రి కింద పనిచేస్తూ అవమానాలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఏ సీఎం కూడా మమ్మల్ని ఇలా కట్టడి చేయలేదు. మా పరిస్థితి ఎలా ఉందంటే గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు ఉంది అని ఒక సీనియర్ మంత్రి తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయాలన్నీ సీఎం తన ఖాతాలో వేసుకుంటూ ఎరువుల కొరత, ధాన్యాల కొనుగోలు జాప్యం, ఆర్టీసీ సమ్మె లాంటి వైఫల్యాలన్నీ మంత్రుల నెత్తిన నెడుతున్నారని వారు మండిపడుతున్నారు. ప్రజల దృష్టిలో మంత్రులంతా డమ్మీలోనే సంకేతాలు వెళ్తున్నాయని, త్వరలోనే అనాలోచిత ఆధిపత్య పోకడలను ఢిల్లీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మంత్రుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య ఎమ్మెల్యేల పరిస్థితి చెప్పనక్కర్లేదు. నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా వారిని ప్రజల్లో డమ్మీలను చేసేశారు. సీఎం ని కలవడానికి ఎమ్మెల్యేలు వస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా వేం నరేందర్ రెడ్డి దగ్గరకు పంపుతున్నారట. మేమేదో నియోజకవర్గ అభివృద్ధి కోసం వస్తుంటే సొంత పైరవీల కోసం వస్తున్నామంటూ సీఎం అనుకూల మీడియాలలో తప్పుడు రాతలు రాయించుకుంటున్నారని ఒక ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయారు. డెవలప్మెంట్ ఫండ్స్ అడిగితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దానికి బదులుగా నెలకు 5 కోట్ల చొప్పున కాంట్రాక్ట్ బిల్లులు తెచ్చుకొని కమిషన్లు తీసుకోండి అని సలహా ఇచ్చింది స్వయంగా ముఖ్యమంత్రి కాదా అని సదరు ఎమ్మెల్యే నిలదీస్తున్నారు. అవి కూడా 2-3 నెలలు ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేశారని ఆరోపిస్తున్నారు. తాజాగా షబ్బీర్ అలీ, విజయశాంతి వంటి సీనియర్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. విజయశాంతి అయితే నేరుగానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక షబ్బీర్ అలీ కూడా కాంగ్రెస్ పార్టీలో తానే సీనియర్ లీడర్ అని మాట్లాడారు. మదియాష్కి, దామోదర్ నరసింహ, హనుమంతరావు వంటి వారు కూడా రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయామని మదన పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా రేవంత్ రెడ్డిని నమ్మి నిలువునా మునిగిపోయామని ఆవేదనలో ఉన్నారు. మొత్తానికి అటు సీనియర్ మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు, మరోవైపు సీనియర్ లీడర్లు అందరిలోనూ రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలపై తీవ్రమైన అసంతృప్తి రాచుకుంటోంది. మరి ఈ నివురు కప్పిన నిప్పు లాంటి అసంతృప్తి మునుముందు ఎలాంటి రాజకీయ కుదుపులకు దారితీస్తుందో చూడాలి. ఈ వన్ మ్యాన్ షోపై మంత్రుల డమ్మీ అవతారాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.